సిప్స్ పర్చేస్ నాకు తెలిసింది ఏంటంటే కన్సల్టెంట్లు తెలుసు. కన్సల్టెంట్ ఏంటంటే మార్కెట్లో ఇది ఉంది, ఇది బెస్ట్ ప్రోడక్ట్ నేను అనుకుంటున్నాను అని జస్ట్ మనకు సజెషన్ ఇస్తారు. కానీ మీరు డైరెక్ట్ గా దాన్ని హ్యాండిల్ చేస్తారంటే ఎండ్ టు ఎండ్ పర్చేస్ కంప్లీట్ అయ్యే వరకు. దట్టు 600 మంది క్లయింట్స్ ఉన్నారంటున్నారు. మీకు వాళ్ళకున్న డిఫరెన్స్ ఏంటి? మీకు ఎందుకు అంతమంది క్లయింట్స్ వచ్చారు? ఒక బిల్డింగ్ కట్టి అతను ఉన్నాడు అనుకోండి సార్, బిల్డింగ్ కట్టడం అమ్మడం మాత్రమే అతని బిజినెస్. ఆ బిల్డింగ్ కట్టడం కోసము ఆయన చాలా ఐటమ్స్ మెటీరియల్స్ పర్చేస్ చేసేది ఉంటుంది. పర్చేస్ చేయడం ఆయన వ్యాపారం కాదు, కట్టడం అమ్మడమే ఆయన వ్యాపారం. ఆయన ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు అనుకోండి, నాకు బలానా ఐటమ్ కావాలి అన్నాడు. ఆ ఐటమ్ మార్కెట్లో ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు హోల్సేలర్, ఎవరు డీలరు, ఎవరు డిస్ట్రిబ్యూటరు, ఆయన ఎక్కడి నుంచి తీసుకుంటే ఆయన రూపాయి లాభం పొందుతాడు అనేది ఈ రీసెర్చ్ వర్క్ అంతా చేసి ఆ ప్రోడక్ట్ ఆయన దగ్గర రిక్వైర్మెంట్ తీసుకోవడమే కాదు, అది మళ్ళీ ఇదంతా సేమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ కొటేషన్స్ కాల్ఫర్ చేయడము, కంపారిటివ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం, అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఆయనకి ఇవ్వడము. ఆయన ఇది ఇక్కడి నుంచి తీసుకోండి అని అంటే ఆ లోయెస్ట్ ప్రైస్లో ఆయన తీసుకుని ఆయన సప్లై చేసి ఆయన డెలివరీ అయ్యి ఆయన పేమెంట్ మళ్ళీ వాళ్ళకి చేసి ఈ లూప్ అంతా క్లోజ్ అయ్యేంత వరకు విల్ బి దేర్ టు అసిస్ట్. సో ప్రతి ఒక్క దాంట్లో ఫ్రమ్ పిన్ టు పెయిన్ మొత్తం ఈ సర్కిల్ లూప్ అంతా క్లోజ్ అయ్యేంత వరకు మేము ఉంటాం అనమాట. సో ఇట్లా మేము చేయడం మొదలుపెట్టి ఒక 10 మందితో మొదలుపెట్టాము. జస్ట్ నేను వర్డ్ ఆఫ్ మౌతే వాళ్ళు అలా చేసుకుంటూ ఇప్పుడు 600 మందికి మేము యాక్టివ్లీ వీఆర్ హ్యాండ్లింగ్ దేర్ పర్చేసెస్. ఈ 600 మందిలో మాకు బ్యాంక్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే వాళ్ళు ఉన్నారు, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి సార్.